హలో ఫ్రెండ్స్, నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రోగ్రెషన్స్ లో సమ్ ఆఫ్ n టర్మ్స్ అనే ఫార్ములా నేర్చుకుందాం. ముందు వీడియోలో మనం వాట్ ఈజ్ ప్రోగ్రెషన్స్, వాట్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, హౌ వి ఫైండ్ nth టర్మ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని నేర్చుకున్నాం. ఈ రోజు మనం సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇప్పుడు నిన్న ఏం నేర్చుకున్నామంటే A2 ఇదిగోండి సో ఆన్ an అని సిరీస్ ఉన్నాయి, అంటే సీక్వెన్స్ ఉన్నాయి. ఇప్పుడు A1 ఈ సీక్వెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎలాగుందంటే డిఫరెన్స్ షుడ్ బి సేమ్. డిఫరెన్స్ ఎలా ఫైండ్ చేస్తామంటే A2 మైనస్ A1 ఫైండ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ A3 మైనస్ A2. ఆ రెండు రిమైండర్లు ఒకటైతే అప్పుడు డిఫరెన్స్ ఈ సేమ్, అప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు కంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు నిన్న nth టర్మ్ ఫార్ములా తెలుసుకున్నాం, అంటే nth టర్మ్ ఎలా ఫైండ్ చేయాలి అని. ఏట ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ రోజు మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా నేర్చుకున్నాం. సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇప్పుడు nth టర్మ్ ఫార్ములా దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సీక్వెన్స్ లో ఆ 10th టర్మ్ ఎంత, 20th టర్మ్ ఎంత, 30th టర్మ్, 100th టర్మ్ అలాగే ఫైండ్ చేయమన్నారంటే మనం nth టర్మ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏ తీసుకోవాలి, n తీసుకోవాలి. n అంటే ఎన్నో టర్మ్ కనుక్కోమన్నారో అది, డి అంటే A2 మైనస్ A1. ఇప్పుడు ఇది nth టర్మ్ ఫార్ములాకి యూజ్ చేస్తాం. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఎలా ఫైండ్ చేయాలంటే, ఇప్పుడు A1 A2 A3 సో ఆన్ an సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 4 6 8 సో ఆన్ 20 తీసుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 20 అనేది ఏ టర్మ్ మనం ఫైండ్ చేయాలి. సేమ్ ఫార్ములా ఈ an అంటే 20 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎంత 2 ప్లస్ n ఎంత, ఇది ఎన్నో టర్మ్ మనకు తెలియదు, n మైనస్ 1 ఇంటూ డి ఎంత A2 మైనస్ A1. 4 మైనస్ 2 2. 20 ఈ ప్లస్ 2 ట్రాన్స్ఫర్ అయితే మైనస్ 2 అవుతుంది. మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 2. 20 మైనస్ 2 18 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ 1 ఇంటూ 2. ఇంటూ మల్టిప్లికేషన్ స్టేట్ లో ఉంది కాబట్టి ఇటుగా ట్రాన్స్పోజ్ అయితే మనకి డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 18/2. 2 1s are 9s. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 1 ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 1 అవుతుంది. అప్పుడు 9 ప్లస్ 1 ఎంత 10. అంటే ఈ 20 అనేది ఈ సీక్వెన్స్ లో ఎన్నో టర్మ్, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 10th టర్మ్. ఇప్పుడు ఆ 10 వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ 10 వేసి మనం ఇది ఈజీగా సాల్వ్ చేయగలం. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నారు. ఈ 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ సో ఆన్ ప్లస్ 20 ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది అనేది మనం చెప్పొచ్చు, కానీ చాలా టైం పడుతుంది. దానికే ఒక ఫార్ములా ఉంది, అదే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు n అంటే అది ఎన్నో టర్మ్. ఇప్పుడు ఎన్నో టర్మ్ అది n 10th టర్మ్, అంటే 10/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే చెప్పాను కదా ఫస్ట్ టర్మ్ ని A1 అంటే ఏ ఎంత 2 ప్లస్ n అంటే ఎంత మనకి 10 మైనస్ 1 ఇంటూ డి. ఎలా ఫైండ్ చేయాలి, A2 మైనస్ A1. ఇది A2 అనుకుంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 4 మైనస్ 2 2. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 1s are 5s. 5 ఇంటూ 2 2s are 4 ప్లస్ 10 మైనస్ 1 ఎంత 9 2s are ఎంత 18. ఇప్పుడు ఈ లోన 4 ప్లస్ 18 ఎంత 22. 5 ఇంటూ 22 522 ఎంత 5 ఇంటూ 22 ఎంత, చూడండి 22 ఇంటూ 5 10 110 వచ్చింది. సమ్
సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఫస్ట్ మనం n ఎలా ఫైండ్ చేస్తామంటే మనకు ఒక nth టర్మ్ ఫార్ములా అనేది ఉంది, అదే a ప్లస్ n-1 ఇంటూ డి. ఫస్ట్ a అనేది ఫస్ట్ టర్మ్, n అంటే ఎన్నో టర్మ్ అని అర్థం, అది మనం కనుక్కోవాలి. an అంటే ఆ లాస్ట్ గివెన్ నెంబర్, డి అంటే డిఫరెన్స్ a2 మైనస్ a1. తర్వాత ఆ n అనేది ఫైండ్ చేసి సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. n అంటే అది ఎన్నో టర్మ్, అది ఎన్నో టర్మ్ 10th టర్మ్. 20 అనేది ఆ సీక్వెన్స్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 10th టర్మ్. 10/2 ఇంటూ 2 ఇంటూ a ఎంత 2, 2 ఇంటూ 2 4 ప్లస్ 10-1 ఎంత 10 అంటే అది ఎన్నో టర్మ్ అని అర్థం. 10-1 9, 9 ఇంటూ 2 ఇక్కడ మల్టిప్లికేషన్ స్టేట్ లో ఉంది. 9 2 18, 4 ప్లస్ 18 22. 5 ఇంటూ ఇది ఇంటూ అంటే మల్టిప్లికేషన్ బ్రాకెట్ లోనే ఉంటే మల్టిప్లికేషన్. 5 22 110. ఇప్పుడు మనం 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ సో ఆన్ ప్లస్ 20 ఈ నెంబర్స్ అన్ని కలిపితే మనకి ఈ సమ్ అనేది 110 వస్తుంది. చెక్ చేయండి పోనీ. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది 2 4 6 సో ఆన్ 10. 10 అనేది ఫస్ట్ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు, అవునో కాదో తెలుసుకుందాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఈ సేమ్, a2 మైనస్ a1, ఇది a1, ఇది a2, ఇది a3, ఇది ఎన్నో టర్మ్ an. ఇప్పుడు a2 మైనస్ a1 4 మైనస్ 2 2, 6 మైనస్ 4 2, అంటే ఇది ఇట్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు మనం ఈ రెండు ఫార్ములాలు ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నారు. అంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ సో ఆన్ ప్లస్ 10 ఎంత అవుతుంది అని ఫైండ్ చేయమంటారు. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ అంటే 10 అనేది ఎన్నో టర్మ్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి? an ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చారు ఇక్కడ, అంటే an 10 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. a అంటే 2 ప్లస్ n అంత, n అనేది మనకు తెలియదు ఎన్నో టర్మ్ అనేది, n-1 ఇంటూ డి అంత 2, a2 మైనస్ a1. ఇక్కడ ప్లస్ 2 ఉంది, ట్రాన్స్పోజ్ అయితే -2. 10 మైనస్ 2 ఎంత 8 ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఇంటూ 2. ఇక్కడ ఇంటూ 2 ఉంది, ట్రాన్స్పోజ్ అయితే బై 2, అంటే 8/2 ఎంత 4 ఈజ్ ఈక్వల్స్ టు n-1. ఇక్కడ -1 ఉంది, ట్రాన్స్పోజ్ అయితే +1, అంటే 4 + 1 ఎంత 5, n ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. అంటే ఈ సీక్వెన్స్ లో 10 అనేది ఎన్నో టర్మ్, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 10 అనేది ఎన్నో టర్మ్ అంటే 5th టర్మ్. ఇప్పుడు దీనికి సమ్ ఆఫ్ చేయమన్నారు, అంటే n మనకి వచ్చింది, a ఉంది, d ఉంది, ఇక్కడ n ఉంది. ఇప్పుడు మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి? n/2, n అంటే ఎంత 5 వచ్చింది. 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 2a ప్లస్, ఇక్కడ చూడండి 5/2 ఇంటూ 2a అంటే ఏంటి 2 ఇంటూ 2 ప్లస్ n ఎంత వచ్చింది మనకి 5 మైనస్ 1 ఇంటూ డి అంత 2 డిఫరెన్స్. ఇక్కడ 5/2 ఇంటూ 2 2 4 ప్లస్ 5 మైనస్ 1 అంత 4 2 8. ఇప్పుడు 5/2 ఎందుకు రాసుకున్నాం అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వదు, డెసిమల్స్ లో వస్తుంది, అందుకే అలా రాసుకున్నాం. ఇంటూ 4 ప్లస్ 8 అంత 12. ఇప్పుడు 2 1 6 5 6 అంత 30. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంతా 30 వచ్చింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకంటే చిన్న ఈక్వేషన్ కదా, ఈజీ చెక్ చేసుకోవచ్చు. 2 + 4 ఎంత చూడండి, ఎన్నో టర్మ్స్ వస్తాయో చూద్దాం. 2 4 6 8 10 వరకు. nth టర్మ్ ఏంటి 10. ఇప్పుడు చూడండి 2 + 4 ఎంత 6 + 6 12 + 8 20 20 + 10 30 వచ్చింది. చూడండి 30. అదే పెద్ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి ఇచ్చినప్పుడు మనకు చాలా టైం పట్టింది. అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనకి ఈజీగా వస్తుంది. nth టర్మ్ ఫస్ట్ ఫైండ్ చేసి తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. If you like my videos, please subscribe to my channel.